వెల్కమ్ టు వార్తా నేను దేవా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎంపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతాడా, అలాగే గోళ్ల మీద సున్నాలు వేసుకుని బ్రతికేవాడు సీఎం రేవంత్ రెడ్డిని అయితే మాత్రం పలు కీలక విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, సీఎం ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతాడా అనే సందేహం వచ్చింది కేటీఆర్కి, ఏం చెప్తారు? కేటీఆర్ ఏమంటున్నా పొగరుబోతూ పోరబ్బోకు మాటలు బంద్ చేయండి. మీలాంటి అహంకారపు మాటలు బంద్ చేస్తే మీకు బాగుపడతారు, మీరు లేకుంటే బాయిలా పడతారు. ఒకటే మాట, అహంకారంగా మాట్లాడితే బాయిలా పడడమే. ఇక రేవంత్ రెడ్డి గారు ఫామ్ నింపుతారా, రేవంత్ రెడ్డి గారు గోడాల సున్నలేసిర్రా అనే మాటలు మాట్లాడే ముందు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయాలి చెప్పండి. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ పార్టీ వ్యవస్థ, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు ఆయన ఫామ్ నింపిండా? ఆయన రాసిండా ఫామ్లు? చెప్పండి. చిల్లర మాటలు బంద్ చేయి కేటీఆర్, ఆ కోతలు బంద్ చేయి. అందరూ చదువుకున్నారు, ఫామ్ అందరు నింపుతారు. కానీ నీ అహంకారాన్ని, మీ కుటుంబ అహంకారాన్ని, మీ కళ్ళకుంట అహంకారాన్ని బొందబెట్టింది ఎవరు, అది మార్చిపోకును అంతే. నువ్వేం చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే 10 సంవత్సరాలు, పార్టీని అధిగమించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఫామ్ నింపిండా, గోడలకు రాత రాసిన మాట బదులు మిమ్మల్ని అధికారం దించింది మొగోడు ఎవడు? రేవంత్ రెడ్డి గారు. అదొక్కటి చాలు, ఇంకేం అవసరం లేదు. అది ఏమంటుంది, మన బ్లూ పెన్తో నింపిండా, బ్లాక్ పెన్తో నింపిండా, రెడ్ పెయింట్ వేసినా కాదు. మిమ్మల్ని, మీ అహంకారాన్ని తీసి 100 లోతుల్లో గోతులకు బొంద పెట్టింది ఎవరు? అది కావాలి మాకు, అంతే. మీ అహంకారాన్ని 100 లోతుల్లో కోతుల్లో తీసింది ఎవరు? మీ అహంకారాన్ని భూమికి దించింది ఎవరు? మిమ్మల్ని చెల్లుమని కొట్టేసి మీ అహంకారాన్ని మీకు ఎక్కిన మదం కళ్ళని దించింది ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు. అది చాలు. దానికోసం గోడ రాత రాసిండు, అదేవిధంగా ఫామ్ నింపిండా? మెయ్య ఫామ్ నింపిండా? చెప్పు, మెయ్య ఫామ్ నింపిండా 1984లో? మాటలు బంద్ చేయి, చిల్లర మాటలు బంద్ చేయి. ఎమ్మెల్యే గెలిచినావు, మంత్రిగా పనిచేసినావు, ఎక్కువ మాట్లాడకు. అంటే ఇంజనీరింగ్ని సీఎం క్రిమినల్ వేస్ట్ అంటాం, పలు చర్చకు దావిస్తుంది. అంటే ఇంజనీర్ విద్యార్థులు కూడా కలకలం చెందుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? ఇప్పుడు ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులు అనలేడు, విద్య పైన మాట్లాడాడు. అది వాళ్ళకేం తెలుసండి, ఆయన భవిష్యత్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ నాయనే కదా మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీ మాట్లాడు. ఏం మాట్లాడు? 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అసలు అవసరమా ఇన్ని కాలేజీలు అని చెప్పినట్టు మీ నాయన గురించి మాట్లాడు. మరి చెప్పు. అసెంబ్లీ సాక్షిగా కడెం సీఆర్గా ఉన్నప్పుడు మాట్లాడింది కదా, అది చెప్పవు. మీరు మాట్లాడితేమో శ్రీరంగ నీతులు, మేము మాట్లాడితేమో బూతులు. ఇంత సిగ్గు అనిపిస్తలేదా? అంటే తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డిని పెట్టడమే ఒక క్రిమినల్ వేస్ట్ అని చెప్పాడు. నేనేమంటున్నా, క్రిమినల్ వేస్ట్ అని అంటే ఈ కార్ రేస్లో దొంగతనం చేసినామా? మేమన్నా పార్కు చెరువులు గుంటలు కబ్జా చేసినామా? ఏమన్నా మున్సిపల్ మంత్రిగా ఉండి? చేసింది మీరు కదా, క్రిమినల్ పని చేసింది మీరు కదా. అరే, ఒక విద్యార్థి చిక్కడపల్లి చనిపోతే లవ్ ఎఫర్ చెప్పింది దుర్మార్గం నువ్వురా. ఒక మౌనిక విద్యార్థి చనిపోతే లవ్ ఎఫర్తో చనిపోయిందని చెప్పి ఆమె యొక్క క్యారెక్టర్ని దిగాచింది నువ్వురా, దుర్మార్గుడా. ఇక నువ్వు మాట్లాడుతున్నావు దేని గురించి? విద్యార్థుల కోసం సిగ్గులేని మనిషివి. విద్యార్థి చనిపోతే సానుభూతిగా మాట్లాడకుండా ఆమె క్యారెక్టర్ని కూడా, వాళ్ళ కుటుంబాల నేపథ్యాన్ని కూడా కించబడిన అహంకారం నువ్వు మాట్లాడుతావు విద్యార్థుల కోసం. అంటే 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైడ్రాని బంగాళాఖాతంలో కలిపేస్తా అని చెప్తున్నాను. నేనేమంటున్నా, హైడ్రా అనేది బంగాళాఖాతంలో కలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలుస్తుందా తెలుస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటకు బాళ్ళ తొక్కేస్తాము, ఈడ పాడేస్తాము, అది బదులు మిమ్మల్ని తొక్కేసిర్రు, మిమ్మల్ని బంగాళాఖాతంలో వాడేసిర్రు. ఇంకా మీరు ఇంకా పాడేసేది మందిని. హైడ్రా అనేది ప్రజల కోరిక. హైడ్రా అనేది ఒక నిర్మాణం, ఒక భవిష్యత్తు, ఒక వేదిక, ఒక బంగారు కానుకగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మంచి జరగవద్దని చెప్పి ఈ దుర్మార్గం మాట్లాడుతూ ఉన్నారు. చెరువులు కబ్జాలు చేయాలి, కుంటలు కబ్జాలు చేయాలి, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేయాలి, పార్కులు కబ్జాలు చేయాలని చెప్పి చెప్తున్నారా? మేము వస్తామని చెప్తున్నారా? మేము వస్తే చేస్తామని చెప్తున్నారా? అరే బాబు, 2034 వరకు యనుమల రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది రాసి పెట్టుకో. నువ్వు అనుకుంటున్నావచ్చు మీ నాయనని చంపేసి సీఎంగా అనుకుంటున్నావచ్చు,
నువ్వు కావు మీ అయ్యగాడు. అంటే హైడ్రా గనక చూసుకున్నట్లయితే నల్ల చెరువు అయితేనేమి ఉప్పలు అలాగే బతుకమ్మ కుంట అయితేనేమి పునరుద్ధరించాయి. దీనికి నగర ప్రజలు కూడా ర్యాలీలు అంటే రంగనాథ్కు మద్దతుగా ర్యాలీలు జరుపుతున్న పరిస్థితి. కానీ ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా నుంచి రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు అని చెప్పుకొస్తున్నాయి కదా. అంటే ప్రభుత్వ స్థలాలని కాపాడుతున్నందుకు 63 కేసులు వేసింది ఎవరు? పార్కులను కాపాడుతుంది. ఇప్పుడు కమిషన్ హైడ్రా కమిషన్ అండి, ఆయన భూములు ఇంటికి పోతాయండి, లేకపోతే కుటుంబాలకు పోతాయి హైడ్రా, లేకపోతే రంగనాథ్ కుటుంబంకి ఇస్తారు ఎవరన్నా భూములు? ప్రభుత్వానికి పోతాయి కదా భూములన్నీ. అంటే ప్రభుత్వ ఖజానా తింటాయి కదా. అంటే ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ భూములని, ప్రభుత్వ పాకులని, ప్రభుత్వ చెరువులని, ప్రభుత్వ కుంటలని ప్రభుత్వానికి అప్పగిస్తే, ప్రభుత్వం ఆదాయం తీసుకొస్తే 63 కేసులు దుర్మార్గులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులే. ఎందుకు? కబ్జా కోర్లకు కొమ్ము కాస్తుంది వీరు, కబ్జాలకు, కబ్జా రాయళ్లకు, బుక్క వారికి వాళ్ళకు వెను నుండి వీరు మాట్లాడుతున్నారే. చిల్లర మాటలు బంద్ చేయండి. కేటీఆర్ అటువంటి మతి పోయింది. ఆ కోతలు బంద్ చేయండి. అహంకారపు ఆ తిరుగుబోతు మాటలు బంద్ చేయి. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ని మర్చిపోయారు. ఫైనల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అటువైపు కేటీఆర్ సీఎంనే టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రెస్ మీట్కి సంబంధించి కేటీఆర్కి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అయితేనేమి ఒక ఫిషర్మెన్స్ కార్పొరేషన్ చైర్మన్గా అయితేనేమి ఏం చెప్పబోతారు? కేటీఆర్ ఒక మామూలు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే మాత్రమే, శాసనసభ్యుడు మాత్రమే. ఆయనకి అంత స్థాయి లేదు, అంత వ్యవహారం లేదు. రేపు కాబోయే మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన్నే. సిరిసిల్ల మొదటి ఎమ్మెల్యే ఆయనే, సిరిసిల్ల చివరి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ వాళ్ళ కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాజకీయాల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబం కానీ కనుమరు కావడం ఖాయము. చూసారు కదా, మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే అవుతారని అయితే మాత్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ జోషిని చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.